కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు రాజమండ్రి ప్రిన్సిపల్ జిల్లా సెషన్ జడ్జి కోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. ఆయన బయట ఉంటే న్యాయ విచారణకు ప్రమాదకరమని, అనంతబాబు ప్రవర్తన చూస్తే కోర్టు నిబంధనల పట్ల గౌరవం లేదని అర్థమవుతోందని, ఈ కేసులో కీలక సాక్షులు అతని అనుచరులు కాకినాడలోని ఒక అపార్ట్మెంట్కి బలవంతంగా తీసుకెళ్లి బంధించారని, నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని డబ్బు ఆశ చూపించారని, తీసుకోబోతే చంపేస్తామని బెదిరించారని, ఇది న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం అంటూ పిటిషన్లో ప్రస్తావించారు. హత్య కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న కుట్రతోనే సాక్షులైన అరవ దుర్గ శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేశ్వర్ని అక్రమంగా నిర్బంధించి తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఈ బెదిరింపుల మీద బాధితులు ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు అనంతబాబు ఆయన అనుచరుల మీద కేసు నమోదు చేశారు. నిందితుడు బయట ఉంటే సాక్షులకు రక్షణ లేకుండా పోతుంది. నిందితుడు భయపడడంతో పాటు డబ్బులు తీసుకున్న సాక్షి కోర్టుకు వచ్చి స్వేచ్ఛగా నిజం చెప్పలేరు. వీటన్నింటినీ పరిగణలో తీసుకుని అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాడ సుబ్బారావు పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు వినేందుకు న్యాయమూర్తి విచారణ వాయిదా వేసుకొచ్చారు.